మైపాడు సముద్రం నందు స్నానాలు ఆచరించి సముద్ర తీరాన ఇసుకలో శివలింగ ప్రతిమను ఏర్పాటు చేసి పిండి దీపాలు వెలిగించి అనంతరం సముద్ర తీరాన వెలసి ఉన్న స్వామి వారికి శివనామ స్మరణతో భక్తులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఈదుకూరుపేట ఎస్ఐ నాగార్జునారెడ్డి నేతృత్వంలో వారి సిబ్బందితో కలిసి భక్తులకు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మైపాడు సముద్ర తీరం మొత్తం శివనామ స్మరణతో మారుమోగింది. ఈదుకూరుపేట మండలం మైపాడు సముద్రం నందు స్నానాలు ఆచరించి సముద్ర తీరాన ఇసుకలో శివలింగ ప్రతిమను ఏర్పాటు చేసి పిండి దీపాలు వెలిగించి అనంతరం సముద్ర తీరాన వెలసి ఉన్న స్వామి వారికి శివనామ స్మరణతో భక్తులు అభిషేకాలు నిర్వహించారు. అనంతరం ఈదుకూరుపేట ఎస్ఐ నాగార్జునారెడ్డి నేతృత్వంలో వారి సిబ్బందితో కలిసి భక్తులకు భద్రతా ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా మైపాడు సముద్ర తీరం మొత్తం శివనామ స్మరణతో మారుమోగింది. ఎవ్రీ ఇయర్ పౌర్ణమికి ఇక్కడికి వస్తాము. బాగుంటుంది ఇక్కడ ఏర్పాట్లన్నీ బాగా చేస్తారు. క్రమం తప్పకుండా వస్తుంటాం. అంటే వచ్చి దీపాలు అవన్నీ వెలిగించుకొని పోతాం అన్నమాట. ఎవ్రీ ఇయర్ వస్తాము. పుట్టింది ఇక్కడే కానీ సెటిల్ అయింది హైదరాబాద్లో, కానీ ఖచ్చితంగా వస్తాము. సముద్ర స్నానం కోసం కార్తీక మాసం ప్రత్యేకంగా చేయాలని అది పనిగా హైదరాబాద్ నుంచి చాలా మంది జనం వచ్చిన్నారు. ఈ క్షేత్రం బాగుంటుంది. ఇక్కడ శివయ్య గారికి బాగా పూజలు చేస్తున్నారు. ఈరోజు ముఖ్యంగా ఈరోజు పూజలు చేస్తే ఎన్నో జన్మల పుణ్యం వస్తుంది. ఈరోజు దీపారాధన చేస్తే చాలా మంచిదన్నారు. మేము చాలా సంతోషంగా ఇక్కడికి వచ్చి దీపారాధన చేసి స్వామిని దర్శించుకోవాలి. ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఈదుకూరుపేట మండలం మైపాడు బీచ్ సమీపంలో ఉన్నటువంటి శివాలయం దగ్గర మరియు బీచ్లో పోలీస్ సిబ్బందితో మెరైన్ సిఐ గారు మెరైన్ సిబ్బందితో కలిసి ఇక్కడ బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నాం. ట్రాఫిక్ అంతరాయం జరగకుండా మరియు ఇక్కడ ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఉండేందుకు గాను మెరైన్ పోలీసు సహాయంతో ఇందుకూరుపేట మా స్టాఫ్ అంతా కలిసి ఉదయం నుంచి బందోబస్తు ఏర్పాటు చేసి ఉన్నాం. అదేవిధంగా మధ్యాహ్నం ఈ శివాలయంలో ఒక 10,000 మందికి అన్నదాన కార్యక్రమం ఉందని చెప్పేసి కార్యక్రమం చెప్తున్నారు. దానికి కూడా ఎటువంటి ట్రాఫిక్ అంతరాయం లేకుండా ప్రజలకు ఎటువంటి అసౌకర్యం లేకుండా బందోబస్తు ఏర్పాటు చేస్తాం. అదేవిధంగా ఈ తుఫాను ప్రభావం అనేటువంటిది ఉండటం వలన సముద్రం కొంచెం అలకలోలంగా కనిపిస్తూ ఉంది. కాబట్టి భక్తులు ఎవరైనా ఇక్కడ స్నానాలు చేయడానికి లేదా పర్యాటకులు ఎవరైనా స్నానాలు చేయడానికి వచ్చేవాళ్ళు జాగ్రత్తలు తీసుకోవాలి. లోతట్టు ప్రాంతంలోకి పెట్టకుండా ఉండాలి. పోలీసు వాళ్ళకి సహకరించాలని చెప్పేసి తెలియజేస్తాం.